ఈ చేతగాని పవన్ కళ్యాణ్ ఒక దద్దమ్మ తన్ని ప్రశ్నిస్తుంటే సమాధానాలు లేక ఇలా సామాన్య ప్రజల మీద గొంతున్న వాళ్ళ మీద చూపిస్తున్నారు. బాత్రూమ్ లో దాక్కున్నాను. నా ఇంటి గేట్ కూడా మీరు దాటలేకపోయారు. నేనెందుకు దాక్కుంటాను? నీకు అంత కారిపోతుందా? అరెస్ట్ చేస్తున్నావు. ఒక రోజు, 2 రోజులు, వారం రోజులు, 10 రోజులు, సంవత్సరం అంతా నా ఇంటి ముందు కూర్చున్నా నా నుండి క్షమాపణ అనేది రాదు. నువ్వు నువ్వు మా ఎంట్రుక కూడా పీకలేవు. నీ దమ్ము ధైర్యం ఏంటో చూపించు. ఈడ్చదానికే మళ్ళీ హైదరాబాద్ లో పడతావు నువ్వు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎవరైతే బొజ్జ ఐశ్వర్య ఉందో తన ఇంటి వద్ద రాత్రి నుంచి కూడా వీర మహిళలు తమ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అయితే గంటకి వీళ్లను రెచ్చగొట్టే విధంగా బొజ్జ ఐశ్వర్య వీడియోస్ రిలీజ్ చేస్తుందంటూ కూడా వీళ్ళు చెబుతూ ఉన్నారు. ఏంటండి, రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు, క్షమాపణ చెబితే మాత్రమే ఇక్కడి నుంచి వెళ్తామంటున్నారు. ఆవిడ చూస్తే నిమిషానికి ఒక వీడియోని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు? రెచ్చగొట్టే ప్రయత్నం బొజ్జేశ్వరి చేస్తున్నావు. మేము శాంతియుతంగా చేస్తే నువ్వు సోషల్ మీడియాకి వేరే మహిళలు నా గేటు తాకలేరు అని చెప్తున్నావు. కుక్క, నువ్వు ఎక్కడున్నా వేర్రా చెప్తాను. నువ్వు మనిషి అయితే దమ్ము ధైర్యం అంటే మనుషులతో మాట్లాడగా. నువ్వు కుక్కలను వదలడం కాదు, నువ్వు కుక్కవు కాబట్టి కుక్కలను వదులుతున్నావు. నీ ఇంటి దగ్గర ఉన్నావు, నువ్వెక్కడికి పారిపోయావు? పేటిఎం కుక్క, పేటిఎం కుక్క, ఎక్కడికి పోయావే? ఎక్కడికి పోయావు? నువ్వు దమ్ముంటే రా, నువ్వు దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు, మేము సమాధానం చెప్తాం. అర్థమైందా? నాయకుడు లక్షణం అది కాదు. నువ్వు వెళ్ళిపోయి సోషల్ మీడియాలో చెప్పడం సమాధానం కాదు. గట్స్ ఉన్న నాయకులు, ధైర్యంగా ఉన్న వేరే మహిళలు నీ గేటు దగ్గర, నీ ఇంటి దగ్గర ఉన్నావు. నీకు దమ్ముంటే నువ్వు రా, ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల ఒక ఒరిగిపోయేది ఏమీ లేదు. ఖబర్దార్. రాత్రి నుంచి కూడా మీరు ఇక్కడ మీ నిరసన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిందో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై ఆమె చేసిన వ్యాఖ్యల పైన దుమారాన్నే రేపుతున్నాయి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడమే కాకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా మీరు చెబుతూ ఉన్నారు. నిన్న రాత్రి నుంచి ఇక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం ఆవిడ ఇంట్లో కూడా లేని పరిస్థితి. నిమిషానికి ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నారు. క్షమాపణ చెప్పేది లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కూడా ఆమె వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంది. ఏం చెప్తారు? ఆవిడ నిన్న ఉదయం ఏదైతే ప్రెస్ రిలీజ్ చేసిందో ఆ మాటలు మేమందరం కూడా చాలా ఓపికతో విన్నాం. అంటే ఆవిడ చాలా, అంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకవచనంతో చాలా అనేక పదాలు అయితే ఉపయోగించింది. అది ఇప్పుడు మొదలైంది కాదు, గత కొద్ది నెలలుగా ఎంపీలనే కాదు, ఎమ్మెల్యేలనే కాదు, కూటమి నాయకులనే కాదు, ఇష్టం వచ్చినట్టుగా అంటే నోటికి ఎంత మాట వస్తే అంత మాట కూడా మాట్లాడేస్తూ ఉన్నది ఆవిడ. అసలు ఆవిడ ఒక మహిళేనా? ఒక మహిళకి అలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఇది ఇక్కడతో నన్ను ఆపాలి అని చెప్పేసి మేమందరం కూడా నిన్న సాయంత్రం సర్పవరం స్టేషన్లో కొంచెం మంది, పిఠాపురంలో కొంచెం మంది ఆవిడ మీద కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము చాలా శాంతియుతంగా ఆవిడ ఇంటి దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు, డిప్యూటీ సీఎం గారి మీద ఎందుకు ఇలాంటి మాటలన్నీ అంటున్నావు అని అడగడానికని వచ్చాం. మేము వచ్చేసరికి ఆవిడ ఒక పచ్చ చీర అయితే కట్టుకొని ఇక్కడ అటు ఇటు తిరుగుతుంది. వేరే అతను ఒక కర్ర పట్టుకొని నుంచున్నారు. సో మేము అందరూ కూడా, ఆడవాళ్ళందరూ ఒక్కసారే వచ్చి సమాధానం చెప్పమని అడుగుదామని చెప్పి వచ్చేసరికి ఆవిడ మమ్మల్ని చూసి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయి 8ంటికి మేము వచ్చాము. ఆవిడ 9:43కి 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి, నేను ఇక్కడ ఉన్నాను, పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను, మీరు నన్ను ముట్టడించడానికి 1000 మంది అక్కడికి వచ్చారు, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి మీడియాకైతే సోషల్ మీడియాలో లైవ్ పెట్టింది. సో మేమందరం కూడా ఆ 9:43కి ఇక్కడ ఉన్నాము, ఆవిడ అక్కడ లైవ్. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఒక వెనకాల ఏదైతే ఒక కుక్క ఉందో ఆ కుక్కని మా మీదకి వసుగలిపింది ఆవిడ. అంటే ఏంటి ఆవిడ చేసేదేంటి? అసలు మేము ఎంత సామరస్యంగా, ఎంత సహనంతో ఉండి, అంటే చాలా శాంతియుతంగా మేము ఇక్కడికి వచ్చాం. కానీ ఆవిడ పద్ధతి అయితే మాకైతే నచ్చలేదు. కాబట్టి రాత్రి అంతా కూడా మేము ఇక్కడ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా చాలా సహనంగా కూర్చున్నాం. ఆవిడ మళ్ళీ ఇప్పుడు
మీడియాకి ఒక లైవ్ అయితే ఇచ్చారు. మీరు నా గేటు కూడా తాకలేరు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి. గేటు కాదు కదా, అవసరమైతే మేము ఇంట్లో కూడా వెళ్ళి కూర్చోగలం, కానీ అది పద్ధతి కాదు. మా అధినాయకుడు మాకు ఒక పద్ధతి నేర్పారు, ఆ పద్ధతి ప్రకారం మేము ఇక్కడ ఉన్నాం. డిప్యూటీ సీఎం గారిని అనడానికి నువ్వెవరివి? ఏకవచనంతో మాట్లాడడానికి ఒక డిప్యూటీ సీఎంనే ఈరోజు ఇలా మాట్లాడిన దానివి, రేపు సాధారణ పరిస్థితి ఏంటి? అది మాకు ఆవిడ సమాధానం చెప్పి మాకు క్షమాపణ అయితే కావాలి. ఆవిడ క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు ఈ నిమిషం జరిగిన పరిస్థితికి ఖచ్చితంగా పోలీసు వారు అయితే ఆవిడ మీద చర్య తీసుకోవాలి, ఆవిడని అరెస్ట్ అయితే చెయ్యాలి. అప్పటి వరకు కూడా మేము ఎవరు కూడా ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఇక్కడికి తరలి వస్తారని చెప్తున్నాం. రా ఇక్కడికి, నీ ఇంటి ముందు అన్నావు, నువ్వు సరైన దానివి అయితే, సరైన ఆడదానివి అయితే నువ్వు ఇక్కడికి రా, వచ్చి నువ్వు సమాధానం చెప్పు. నీ ఇంటి ముందే మేము అన్నాం, నువ్వు అంత పిరిగిదానంగా పారిపోయి ఎక్కడెక్కడ ఉండి సోషల్ మీడియాలో నువ్వు కౌంటర్ లేకు, నువ్వు అమ్మకు పుట్టిన దాని అయితే వచ్చి ఇక్కడ నిలబడు. ఇలాగా సోషల్ మీడియాలో నువ్వు ఇలా పెడుతున్నావు కదా, ఒక్కసారి ధైర్యం ఉంటే నీకు ఒక్కసారి రా, ధైర్యం ఉంటే ఒక్కసారి రా, నువ్వు వచ్చి మా దగ్గర సమాధానం చెప్పు. మేము వెళ్ళిపోతామన్న టైంకి మళ్ళీ నువ్వు రిలీజ్ చేసావే, మమ్మల్ని రెచ్చగొట్టావు. నువ్వు ఈ రోజు వదిలేదే లేదు, నిన్ను వదిలేదే లేదు. నువ్వు రా, నువ్వు బయటికి రా, నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత మేము వెళ్తాం ఇక్కడ నుంచి. రాత్రి నుంచి కూడా ఏదైతే వీర మహిళలు ఇక్కడ తమ నిరసన అయితే శాంతియుతంగా తెలియజేస్తూ ఉన్నారు. కేవలం అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి క్షమాపణ చెబితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేశారు. నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉంటున్నప్పటికీ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుందంటూ కూడా వీళ్ళందరూ కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే సోషల్ మీడియా వేదికగా కూడా తాను వీడియోస్ రిలీజ్ చేస్తుందో ఆ వీడియో రిలీజ్ చేయకుండా మరో వీడియో రాకుండా చూస్తామంటూ పోలీసులు హామీ ఇచ్చినప్పటికీ తను మళ్ళీ ఈ వీర మహిళలను రెచ్చగొట్టే విధంగా వీడియో చేసి మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందంటూ కూడా వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బొజ్జ ఐశ్వర్య క్షమాపణ చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ కూడా వీర మహిళలు ఇక్కడే తమ నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.